హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ బిర్యానీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. చాలా ఈజీగా, చాలా పర్ఫెక్ట్గా, చాలా సింపుల్ ప్రాసెస్లో పన్నీర్ బిర్యానీని చేసుకోవచ్చు. మీ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ మనం పన్నీర్ని 100 grams ఆఫ్ పన్నీర్ని తీసుకుంటున్నాను. వాటిని చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. మరి చిన్న ముక్కల కింద కట్ చేసుకోకండి. ఆనియన్స్ని తీసుకోండి. సన్నగా తరుక్కున్న తర్వాత ఆయిల్ వేసుకొని ఉల్లిపాయల్ని వేసుకోండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వాలి. మనం చికెన్ బిర్యానీకి ఆనియన్స్ ఎలా అయితే ఫ్రై చేస్తామో పన్నీర్ బిర్యానీ కూడా అలాగే ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం దగ్గరుండే ఉల్లిపాయలు అనేవి ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూసారా, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా, ఇలా వస్తే సరిపోతుంది. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి. ఒక బౌల్లో 2 glasses ఆఫ్ బాస్మతి రైస్ని తీసుకోండి. కేజీస్ లెక్కన అయితే 1/2 kg రైస్ని నేను తీసుకుంటున్నాను. ఇలా తీసి పెట్టుకున్న బాస్మతి రైస్ని వాటర్ యాడ్ చేసుకొని బాగా రైస్ని కడుక్కోండి. ఇలాగా 2 to 3 times వరకు బాగా రైస్ అనేది వాష్ చేసుకోండి. ఇలా మనం వాష్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని 1/2 hour సేపు మనం నానబెట్టుకోవాలి. మీకు టైం లేకపోతే పావుగంట సేపు అయినా నానబెట్టుకోండి. దాని తర్వాత ఒక బౌల్ తీసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకోండి. పన్నీర్ని మరీ చిన్న ముక్కల కింద కట్ చేసుకోకండి. దాని తర్వాత 3 పచ్చిమిరపకాయలని కూడా యాడ్ చేసుకోండి. 2 tablespoon బిర్యానీ మసాలాని యాడ్ చేసుకోండి. తర్వాత మనం తీసి పెట్టుకున్న బిర్యానీ సామాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ 1 cup ఆఫ్ పెరుగుని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత 2 స్పూన్ల కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. కారం యాడ్ చేసుకున్న తర్వాత 1 cup పుదీనా కూడా యాడ్ చేసుకోండి. పుదీనా యాడ్ చేసుకున్న తర్వాత 1 tablespoon ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న ముక్కలకి 2 tablespoon ఆఫ్ సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. దాని తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని క్రష్ చేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఆయిల్ని ఇందులో వేసుకోండి. వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. మసాలాలు, ఉప్పు, కారాలు అన్నీ బాగా కలిసేలాగా బాగా కలుపుకోండి. మనం మరీ గట్టిగా నొక్కుతూ కలపకండి. మన ముక్కలు అనేవి విడిపోతాయి కాబట్టి స్లోగా ముక్కలు అనేవి అన్నీ కలిసేలాగా కలుపుకుంటూ ఉండండి. పన్నీర్ కలుపుకున్న తర్వాత కొంచెం కస్తూరి మేతిని కూడా యాడ్ చేసుకోండి. కస్తూరి మేతి యాడ్ చేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయ చెక్కని కూడా యాడ్ చేసుకోండి. అవన్నీ వేసుకున్న తర్వాత కలిపి మూత పెట్టుకోండి. ఒక 1/2 hourని నాననివ్వండి. దాని తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోండి. ఒక గిన్నెలోని 2 tablespoon ఆఫ్ నెయ్యిని యాడ్ చేసుకోండి. ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా వేసుకోండి. పన్నీర్ ముక్కల్ని మనం ఈవెన్గా మొత్తం గిన్నె అంతా సరిపడేలాగా ముక్కలని సర్దుకోండి. మరి మనం కలిపేటప్పుడు ఎక్కువగా కలపకండి, మనకి ముక్కలు అనేవి విడిపోతాయి. తర్వాత ఇంకో పక్కన ఒక గిన్నెతో నీళ్లు పెట్టుకోండి. అందులో బిర్యానీ సామాన్లు అన్నీ వేసుకోండి. జాపత్రి, లవంగాలు, యాలకులు వేసుకోండి. కొంచెం సాజీరా కూడా వేసుకోండి. టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకోండి. మనకి వాటర్ అనేది ఉప్పగా ఉండాలి. అప్పుడే మనకి రైస్కి అనేది కరెక్ట్గా సరిపోతుంది. వేసుకున్న తర్వాత 1 tablespoon ఆఫ్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఇలా మరుగుతున్న వాటర్లో మనం 1/2 hour నానబెట్టిన బాస్మతి రైస్ని యాడ్ చేసుకొని మధ్య మధ్యలో ఒక్కసారి కలుపుతూ చూసుకోండి. మరి ఎక్కువ సార్లు కలపకండి, మనకి బియ్యం అనేది ఇరిగిపోతుంది. ఇక్కడ చూపిస్తున్నట్టుగా చిన్నగా పలుకు ఉంటే సరిపోతుంది. అలా ఉడికిన బాస్మతి రైస్ని పన్నీర్లోని ఈవెన్గా
లేయర్స్ కింద యాడ్ చేసుకోండి. మీరు లేయర్కి ఆనియన్స్, పుదీనా కట వేసుకోండి. ఇలా మొత్తం రైస్ అంతా లేయర్స్ కింద వేసుకోండి. మొత్తం రైస్ అంతా వేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోండి. పైన కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకోండి. ఫుడ్ కలర్ మీ దగ్గర ఉంటే వేసుకోండి, ఇది పూర్తిగా ఆప్షనల్. కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. మీ దగ్గర రోజ్ వాటర్ ఉంటే రోజ్ వాటర్ కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకోవడం వల్ల మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఆవిరిపోకుండా దాని మీద మూత పెట్టుకోండి. ఒక గిన్నెతో నీళ్లు పెట్టుకోండి. బరువుగా ఉన్న గిన్నెతో నీళ్లు పెట్టుకోండి. అప్పుడు మనకి ఆవిరి అనేది పోకుండా ఉంటుంది. ఇలా 20 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. ఇలా 20 మినిట్స్ కుక్ అయిన తర్వాత మూత తీసి చూడండి. అంతేనండి, చాలా ఈజీగా, చాలా సింపుల్ ప్రాసెస్లోనే మనకి పన్నీర్ బిర్యానీ అనేది చాలా తక్కువ టైంలోనే రెడీ అయిపోతుంది. చూసారా, చాలా బాగా ఉడికింది. ఇంకా చాలా పర్ఫెక్ట్గా కూడా ఉంది. పన్నీర్ ముక్కలు మనకి ఎక్కడ విరగకుండా, మనకి రైస్ ఎక్కడ ముద్ద అవ్వకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పన్నీర్ బిర్యానీ దగ్గర చికెన్ బిర్యానీ అస్సలు ఏమాత్రం సరిపోదు. అంత టేస్టీగా ఉంటుంది పన్నీర్ బిర్యానీ. టేస్ట్ అనేది అచ్చం రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది. మనకి రైస్ అనేది ఎక్కడ ముద్ద అవ్వకుండా చాలా బాగా పొడి పొడిలాడుతూ చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది. బిర్యానీ కూడా మనకి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా చేస్తారు. చూసారా, పన్నీర్ ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉడికింది. అంతేనండి, చాలా ఈజీగా పన్నీర్ బిర్యానీ ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లా చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.